చేపలంటే మతికొచ్చింది, చేపలంటే మతికొచ్చిందో. ఇది ఎండాకాలం కదా, మొన్న మొన్న ఇటు పక్క పొంటి చీరలకు గాలం పట్టుకొని పోయినా, పెద్ద గాలం పట్టుకొని పోయినా. అయితే పొద్దున్నాక కూసుంటే 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 మూడే చేపలు పడ్డాయి, మూడు చేపలు పడ్డాయి. ఒకటి ఏమో జెల్ల, ఒకటేమో పాపెర, ఇంకొకటేమో మొట్ట 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 పడ్డది. ఇక మొట్ట పడ్డాక మూడు చేపలను ఆ పిల్లల దగ్గరికి తీసుకుపోయినా. ఏమే ఉన్నదాని అంటే ఉన్నా అండి, చెప్పండి చెప్పండి అని కూడా గద 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 అనుకుంటుంది నా పెళ్ళ. చెప్పండి అని అన్నది. ఇగో మూడు చేపలు తెచ్చిన, పొద్దున్నాక కట్టపడితే మూడు పడ్డాయి. ఈ మూడింటిని మంచిగా రాకి ఉప్పేసి బియ్యపిండి వేసి తెల్లగా మంచిగా రాకిన తర్వాత పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండాల పెళ్ళవా అని చెప్పిన. ఓ నా పెళ్ళవా ఏమంటా అని తెలుసా, పావు కిలో నూనె కాదు మొగడా, అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతాను బట్టి. నీకంటే ఎక్కువ అబ్బా నా పెళ్ళం నా మీద ఎంత పవరమో, పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండు అంటే అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండుతాను బట్టి. ఏగా మంచిగా అయితే అండుతుంది అన్న. స్నానం చేసిన మెల్లమెల్ల మెల్లమెల్ల ఎలుగటూరు తిరుపతి గౌడ దగ్గరికి పోయినా, తెల్లగాలు తాగుతాడు. ఇక్కడ నుంచి తిరుపతి గౌడ దగ్గరికి పోయిన ఎలుగటూరు పోయినా. మంచిగా బింకి, చిన్న బింకే గాని చిన్నగా ఎక్కలే. పరుపుదాడా మరి పరుపుదాడు ఇక మరి ఇటైతే పెట్టింది, ఏ కథ పోసిండో వాడు. అయితే ఇక మెల్లగా కళ్ళు తాగిన, ఇంటికి వచ్చిన గమగమ గమగమ వాసన వస్తుంది. చేపల కూర మూత తీసి ఉన్నది. పెళ్ళమత్తే చేపలు అంది, మంచి కూసుండి ఇట్లా కూసున్నాక మెల్లగా మూత తీసి చూసేసరికి ఒక్కటే ఒక చేప ఉండదు. అగో నేను తెచ్చిన 3 చేపలు. చేపలన్నీ ఏమైనా పెళ్ళమా నేను అడిగితే, ఏమండి ఏమండి మీరు పావు కిలో నూనె పోసి ఫస్ట్ క్లాస్ అండమంటే అర్ధ కిలో నూనె పోసి హై క్లాస్ అండినా, మరి రుచి ఎట్లుంటుందో దీని టేస్ట్ అని ఒకటి చూసింది. ఒకటి టేస్ట్ చూసినావు, మరి ఇంకా 2 వేయానన్నా. ఏమండి ఏమండి ఎట్లయినా నువ్వు నేను కూర్చుంటాం, నీకొకటి నాకొకటి వస్తుంది కదా, నా అంతుది నేను తిన్నా అన్నబట్టి. ఒకటి రుచి చూసింది, ఒకటి దానంతు తిన్నది. మరి నన్ను నిడిచిపెట్టి నువ్వు ఎట్లా తిన్నవే అల్లేసి నువ్వు ఎట్లా తిన్నవే అనన్నా. ఏమున్నదండి ఇట్లా మూత తీసిన చేతులు పట్టిన ఆ బుక్కేసిన అని అన్నది. ఆయన 3వ చేప కూడా లేకుండా నాకు పులుసు మిగిలింది. చాలా బాగా పనిచేస్తావు.